రాహుల్, నాకు అర్థమైంది నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో పర్మనెంట్ అడ్మిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీ పక్క ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. 100% ఎన్హాన్స్మెంట్ చేసినా అంటే నీ 100 రూపాయలు 200 అవుతాయి, 100 కోట్లోడు 200 కోట్లు అవుతాయి. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? పర్సంటేజ్ కాదు ఇక్కడ, నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు పర్సంటేజ్తో నరేంద్ర మోడీ అబద్ధాలు ఏవైతే చెప్తుండో వాట్సాప్ యూనివర్సిటీలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ పర్సంటేజ్ కాదు, పాయింట్ ఈజ్ నెంబర్. ఆ నెంబరే మనకు జరుగుతున్న అన్యాయం. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. ఈరోజు నేను ఇప్పటి దగ్గర గొంతు దించుకొని చెప్పింది అదే. కేరళలో ఈరోజు 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. వాటి రెండింటి మధ్యలో అంతరం 60. ఈరోజు నువ్వు చెప్పే ప్రోరేటా పర్సెంటేజ్ ఉత్తరప్రదేశ్ 120 అవుతుంది, కేరళ 30 అవుతుంది. రెండింటి మధ్యలో అంతరం 90. 30 సీట్లు అదనంగా అన్డ్యూ అడ్వాంటేజ్ వస్తుంది ఉత్తరప్రదేశ్కి. మిస్టర్ రాహుల్, యూ ట్రై టు అండర్స్టాండ్. యు ఆర్ ఏ హిందూ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ newspaper journalist. You have to understand what is the number. The number is important in politics. Without number, no one is going to come and bargain with you. That is what मैं कोशिश कर रहा हूँ. मैं अपॉर्चुनिटी के लिए मांग रहा हूँ, महिलाओं के लिए, मेरा जाति के लिए. इस देश में जो चल रहा है वो ठीक नहीं है. जो सीट बढ़ेगा तेलंगाना में, अगर सीट बढ़ गए तो instead of 26, if I get 30 seats, 10 seats will go to महिला रिजर्वेशन. Otherwise they get only 9 or 8. तो जो आप महिला आरक्षण के नाते पे आप सब कुछ को नुकसान नहीं करवा सकते, नहीं पहुंचा सकते, इसीलिए वो चर्चा होना है. इसीलिए मैं नंबर के साथ साथ आपके सामने पूरा दिखाए, साफ साफ इतना नंबर है, साउथ में इतना नंबर है, नॉर्थ में इतना नंबर है. पॉलिटिकल पावर नंबर के हिसाब से हो जाएंगे. हम टैक्स पे करना, दिल्ली जाके सैल्यूट मारना, इतना ही बन जाएंगे हम लोग. तो ये हर केस हम लोग नहीं मानेंगे. रमना, తక్కువ జనాభా ఉండి ఎక్కువ సీట్లు ఉన్నది ఆల్రెడీ దేశంలో ఉన్నది. నేను అదే చెప్పిన. ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికన ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ప్రాతిపదికన అక్కడ సీట్లు ఇచ్చిండ్రు. గోవాలో ఈరోజు 2 ఉన్నా, డయ్యూ డామన్లో, సిక్కింలో ఇచ్చిన వాటిని ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని నెంబర్లు కేటాయించారు. ఈరోజు పర్ఫార్మ్డ్ స్టేట్స్కి అప్రిషియేషన్, రివార్డ్ ఉండాలి, పనిష్మెంట్ ఉండడానికి లేదు. మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినాం. మేము జీడిపిలో మా కంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు దేశ జనాభాలో మేము 2.5% తెలంగాణ. ఈరోజు మేము 5% జీడిపి ఇస్తున్నాం. అట్లనే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఈ రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే ఇక్కడున్న ఈ రాష్ట్రాలే 53% దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో భాగస్వాములు. మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా. ఇంకా లెక్కలే